నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రభుత్వంపై పోరాడే శక్తి ఉన్న విద్యావంతుడు జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి. పట్టభద్రులకు మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపు. బాధ్యత గల గుర్తింపు సంఘం వైఫల్యం వల్లనే సింగరేణిలో కార్మికుల సమస్యలు ఎదురవుతున్నాయి. సిటీ న్యూస్ లో ఏఐటీయూసీ నేత వై గట్టయ్య విమర్శ. ఎస్ఎస్సీ పరీక్షల నేపథ్యంలో కని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేసిన నీడా స్వచ్ఛంద సేవా సంస్థ. మహిళా సమాజం కోసం ఖని యువకుడు ప్రణీత్ యారా డైరెక్షన్లో రూపొందుతున్న సీతా ఆన్ ది రోడ్ సినిమాను ఆదరించండి. ట్రైలర్ ప్రారంభోత్సవంలో ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసిన ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి. స్థానికున్నైన తనను ఎమ్మెల్సీగా గెలిపించండి. సకల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. పట్టభద్రులకు స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఎడ్ల రవికుమార్ పటేల్ విజ్ఞప్తి. సెంటినరీ కాలనీలో వైభవంగా జరిగిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు. వివరాలు. ప్రభుత్వం స్పందించేలా పోరాడడానికైనా ఎమ్మెల్సీగా మాజీ ఎమ్మెల్యే విద్యావంతుడు జీవన్ రెడ్డిని గెలిపించాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టభద్రులకు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి విజయం కోసం గోదావరి ఖని బార్ అసోసియేషన్ పక్షాన మక్కాన్ సింగ్ న్యాయవాదులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో కలిసి మాట్లాడారు. లేనిపోని అబద్ధాలతో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించకపోతే అడ్డు అదుపు లేకుండా టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని వారు విమర్శించారు. పట్టభద్రులంతా విజ్ఞతతో ఆలోచన చేసి ప్రభుత్వంపై పోరాడే శక్తి ఉన్న అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని వారు కోరారు. చాలామంది వ్యక్తులు చదువుకున్న వారు అందరూ కూడా ఆలోచన మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ పేపర్ చూస్తుంటారు కొద్దిగా. సరే, వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉన్నా ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉందంటే ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. ఎవరిని వ్యతిరేకిస్తలేమో, ఎవరిని కూడా చాలామంది ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నవారు ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా ఆ విలువ ఉండాలని మన రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగంలో రాసిన దానికి కూడా అర్థం లేకుండా పోతా ఉంది. అలాంటి సందర్భాల్లో మనం అందరం న్యాయవాదులు, రేపొద్దున చట్టాన్ని కాపాడే వాళ్ళం, చట్టాన్ని ఉపయోగించుకొని అన్యాయం జరిగిన వారికి న్యాయం చేసేవారం. ఈరోజు సమాజం కావాలంటే న్యాయం, ఆ సమాజానికి ఉపయోగపడే గొంతు ఈరోజు మేము జీవన్ రెడ్డి గారి పర్సనాలిటీలో చూసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచన చేసి 6 మార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తిని, 2 మార్లు మంత్రిగా చేసిన వ్యక్తిని పట్టభద్రులకు సంబంధించిన శాసన మండలిలో నిలబడాలంటే వారు వచ్చి నిలబడ్డారు. వారిని కోరిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన బాధ్యత ఒక బాధ్యత గల సీనియర్ నాయకుడిపై ఉంచాలని చూసి కాంగ్రెస్ నాయకత్వం ఈరోజు జీవన్ రెడ్డి గారిని కోరటంతో వారు ముందుకొచ్చి నిలబడ్డారు. ఈరోజు ఒక ప్రశ్నించే గొంతు కావాలి. శాసన మండలిలో ఇక గొంతు లేదు, ఏది మాట్లాడితే అది మాట్లాడుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఉంటే కనీసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికన్నా
ఒక బలమైన గొంతు కావాలి, ఒక ప్రశ్నించే గొంతు కావాలి అనే ఆలోచన చేయమని కోరటానికి వచ్చాను. సో మీరందరూ కూడా ఆలోచన చేయండి. జీవన్ రెడ్డి గారు చాలా అనుభవం నాయకులు, మీకు అందరికీ కూడా ప్రత్యక్షంగా కొద్దిమంది చూడకపోయినా పేరు పరంగా మీరు అందరికీ కూడా సుపరిచితులు. ఉమ్మడి రాష్ట్రంలోనే 2 మార్లు మంత్రిగా చేసిన వ్యక్తి. మన ప్రాంతానికి సింగరేణి ప్రాంతాల్లో ఉంటున్న కార్మిక సోదరుల గురించి అనేక సందర్భాల్లో మరి అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి. అనేక సందర్భాల్లో మాకు మరి సింగరేణి కార్మికులకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మాకు తోడ్పడ్డ వ్యక్తి. ఈరోజు న్యాయవాదులకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము మీ సైతం అని మీ పరంగా ప్రశ్నించే గొంతు దమ్మున్న వ్యక్తి మరి జీవన్ రెడ్డి గారు. సహచర న్యాయవాదులు అంటున్నట్టే నేను కూడా స్వయంగా న్యాయవాద వృత్తికి వచ్చినటువంటి నా ప్రజా జీవితానికి తోడ్పడ్డది న్యాయవాద వృత్తి అని చెప్పాలి. నేను 74 నుండి 82 వరకు న్యాయవాదిగా వృత్తిపరంగా ఉంటూ ప్రజలతో ఏర్పరచుకున్నటువంటి సంబంధాలతో శాసనసభ్యుడిగా అవకాశం పొందడం జరిగింది. 1985లో ఐ లాస్ట్ ది ఎలక్షన్. ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయింది. కానీ నేను కోల్పోయినటువంటి ఒక ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి నాకు తోడ్పడ్డది న్యాయవాద వృత్తి అని చెప్పి మనం చెప్తాను. 85లో ఎన్నికల్లో ఓడిపోయిన తదుపరి 86లో తిరిగి మళ్ళీ ప్రొవిజన్ వచ్చింది. అది కూడా మంత్రి దిగిన తర్వాత అప్పుడు జగిత్యాల ఓన్లీ జ్యుడిషియల్ ఫస్ట్ ఆఫ్ పెట్టుకోండి. అక్కడికి వచ్చి మనం వృత్తి ఆరంభించి 4 సంవత్సరాల ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని తిరిగి విశ్వాసం పొందాలి. అంటే నాకు న్యాయవాద వృత్తితో ఉన్నటువంటి అనుబంధం మనం చెప్పాలి. ఇవాళ తిరిగి మళ్ళీ నేను శాసనసభ్యుడిగా మన ఎన్నికల్లో గెలవలేని పరిస్థితులలో ఈ శాసనమండలి ఎన్నిక రావటం, మిత్రుడు శ్రీధర్బాబు గారు చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎందుకంటే ఈ 4 జిల్లాల్లో పరిచయస్తుడిగా బై నేమ్ నోన్డ్ పర్సన్, అంటే వ్యక్తిగా అందరి పరిచయం లేకున్నప్పటికీ పేరుతోనైనా పరిచయం ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి ఒక అవకాశాన్ని ఆసరా చేసుకొని మన ఎన్నికల్లో పోటీలు నిలవాలని చెప్పని పార్టీ పరంగా నిర్ణయించిన పరిస్థితులలో వాళ్ళు మళ్ళీ తిరిగి న్యాయవాదిగా చెప్పండి. అంటే ఎందుకంటున్నానంటే ప్రతి అభ్యర్థి ఏదో ఒక క్లెయిమ్, అంటే సమ్ ఐడెంటిటీ టు గెట్ ది సపోర్ట్. భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందరూ కాంగ్రెస్ అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు. కానీ ఏదైతుందో భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా న్యాయవాది కాబట్టి మీరు నా మీద ఒక హక్కుగా భావించి మీరందరూ కూడా నాకు మద్దతు తెలుస్తూ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ by casting your first preference vote in my favor, and also see that your friends, relatives and clientele all vote in favor of me, their first preference vote. Fortunately, my name is also placed in the first place. ఇప్పుడు జీవన్ రెడ్డి అదృష్టం మొదటి అక్షరం పొంది వచ్చేసింది. గడ్డి చూడ కూడా మొదటి దానికి ఒకటి రాసేత అయిపోతుంది. అంతకుముందు మకాన్ సింగ్ మాట్లాడుతూ రాజకీయంగా పూర్తి స్థాయి అనుభవం కలిగిన విద్యావంతుడు జీవన్ రెడ్డిని ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన పట్టభద్రులైన న్యాయవాదులను కోరారు. పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సందర్భంగా మరి జీవన్ రెడ్డి గారు అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వారు ఈరోజు పట్టభద్రుల శాసన మండలి పోటీ చేస్తున్న తరుణంలో మీ అందరి మద్దతులో రావడం జరిగింది. గోదావరి క్యాన్లో 5,700 మంది పట్టభద్రులు ఉన్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గం ఈ జిల్లాలోనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా జీవన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలనేటువంటి ఒక బలమైనటువంటి ఒక భావనతో ముందుకొస్తాం. ఈరోజు రామగుండం నియోజకవర్గం వచ్చేవరకు గత 15 రోజులుగా మేము శ్రీధర్బాబు గారు చైర్మన్గా వారు ఇచ్చిన మరి గట్టిగా పనిచేయాలని చెప్పినప్పుడు పార్టీ కూడా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటే
ఎవరికి వారు ఉత్సాహంగా ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారి కంటే గట్టి మనిషి ఎవరు లేరు. ఈ ప్రభుత్వంలో పట్టభద్రుల పక్షాన మాట్లాడేటువంటి ఒక మంచి నాయకుడు కావాలి, ఖచ్చితంగా గెలిపిస్తున్నామని ఒక బలమైనటువంటి నమ్మకాన్ని ఇస్తా ఉన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు హరకర వేణుగోపాలరావు, విజయ రమణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆరెల్లి మోహన్, జనక్ ప్రసాద్, గుమ్మడి కుమారస్వామి, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, తానిపర్తి గోపాలరావు, వంగ శ్రీనివాస్ గౌడ్, పీచర శ్రీనివాసరావు, ముస్తఫా, పి కరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నతులుగా రాణించాలని జీడీకే 1 టౌన్ సిఐ పర్స రమేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కని నీడా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అశోక్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి సిఐ పర్స రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్ఎస్సి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుండడం ఆనందదాయకమని పేర్కొన్నారు. సామాజిక సేవా దృక్పథంతో నీడా సేవా సంస్థ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూతనందిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. కాగా నీడా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సంస్థ పరంగా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. మీకు తొందరలోనే 16th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 4 days అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. మీ అందరికీ నేను చెప్పే సలహా అడ్వైజ్ ఏంటంటే ఎలాంటి భయం పెట్టుకోకుండా ఎగ్జామ్కి రండి. మీరు చదివింది ఏదైతే ఉందో దాన్ని అక్కడ ప్రజెంటేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అందరూ గెట్ ఆన్ అవుతారు, పాస్ అవుతారు, మంచి మార్కులు వస్తాయి. ఎవరైతే టెన్షన్గా ఫీల్ అవుతారో, ఎవరైతే చదివింది కూడా నాకు మళ్ళీ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయో, ఏ ఆన్సర్స్ వస్తాయో, ఎక్కడ రాయడమో అని ఈ టెన్షన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఉన్నది కూడా అంత మర్చిపోయి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అందుకొరకే మీకు చెప్పే అడ్వైజ్ ఇది, ఎట్టి పరిస్థితుల్లో పేరు పెట్టుకోకూడదు. ఎప్పుడైతే టీచర్ చెప్పేది జాగ్రత్తగా వింటామో అప్పుడే మనము ఎగ్జామ్లో కరెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తాం. ఎలాంటి భయం పెట్టుకోకూడదు. ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో వాళ్ళే గవర్నమెంట్ ఆఫీసర్లు అవుతారు. ఇది మాత్రం గ్యారంటీ రాదు. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ అవుతారు. దాదాపు మీరు ఎవరినైనా చూడండి, కలెక్టర్ నుంచి లాస్ట్ కింది స్థాయి అధికారి వరకు ఎవరి జీవిత చరిత్ర చూసినా, ఎవరి వాళ్ళ బయోడేటా చూసినా కూడా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదివి. జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో బాలికల ఉన్నత పాఠశాలలో మనం ఈరోజు నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువు ఎగ్జామ్స్ రాబోతున్నాయి. పిల్లలను మనం మోటివేట్ చేయడానికి, వాళ్ళను స్ఫూర్తి రగిలించడానికి, వాళ్ళను ఒక పౌరుల తీర్చిదిద్ది ఈ 10వ తరగతి అనేది ఒక పునాది. దీని నుంచి వాళ్ళు నిర్మించుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని. సో ఇలాంటి దాంట్లో మనం మోటివేట్ చేసి వాళ్ళకు తన సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం 1 టౌన్ సిఐ శ్రీ పర్స రమేష్ గారిని పిలిచి వారి చేతుల మీద పిల్లలకు 10th క్లాస్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ పిల్లలు వాళ్ళలో ఈ నూతన ఉత్తేజాన్ని నింపి వాళ్ళు భవిష్యత్తులో ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోయే భవిష్యత్తులో ఎగ్జామ్స్ రాసి మంచి భావిపరుగా తీర్చిదిద్దాలని, మంచి ఉన్నత స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో నీడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి సంవత్సరం పేద విద్యార్థుల కోసం నీడా బుక్స్ పంపిణీ కానీ, వాళ్లకు ఫీజులు కట్టి చదివించడం కానీ, షూస్ కానీ, ఇలా ఏది అవసరం ఉంటే అది ఇస్తూనే ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో బాలరాజ్ కుమార్, మండల రమేష్, నవీన్ గౌడ్, కృష్ణ యాదవ్, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని న్యాయవాది ఎడ్ల రవికుమార్ పటేల్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎడ్ల రవికుమార్ పటేల్ మాట్లాడుతూ రామగుండం వాస్తవ్యుడైన తాను హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో స్థానికేతరులను గెలిపించడం వల్ల సమస్యలను విస్మరించడమే కాకుండా స్థానిక ఓటర్లకు ఎమ్మెల్సీ అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.
స్థానికున్నైన తనకు ఎమ్మెల్సీగా మండలిలో స్థానం కల్పిస్తే సమస్యల పట్ల అవగాహన కలిగిన యువకునిగా పరిష్కారం కోసం ఉత్సాహంగా పనిచేస్తానని, నిరుద్యోగ సమస్యను నిర్మూలించేలా కృషి చేస్తానని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, లైబ్రరీలు ఏర్పాటు చేసి స్థానికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తానన్నారు. తనకు కేటాయించబడిన 5వ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కాగా అత్యధిక శాతంగా ఉన్న యువకులు రాజకీయంగా రాణించాలని, ఈ క్రమంలో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎడ్ల రవికుమార్ పటేల్ను పట్టభద్రులందరూ బాధ్యతగా గెలిపించాలని ప్రజానాయకుడు తోటవేణు విజ్ఞప్తి చేశారు. నేను హైకోర్టు అడ్వకేట్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒక యువకునిగా ఈ కాన్స్టిట్యున్సీ జిల్లాకు చెందిన వ్యక్తిగా నేను కంటెస్ట్ చేస్తున్నాను. కావున ఈ మన జిల్లా వాళ్ళు, మన కాన్స్టిట్యున్సీ వాళ్ళు పట్టభద్రులందరినీ ఆశ్రయించాల్సిందిగా కోరుతున్నాను. గతంలో శాసన మండలి అంటే చాలా పెద్దవాళ్ళు పోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు జనరేషన్ చేంజ్ కావడం వల్ల యువకులకు కూడా అవకాశం కల్పించాలి. ఈ నిరుద్యోగుల సమస్యలు కానీ, యువకుల సమస్యలు కానీ తెలిసిన వ్యక్తిగా, ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా వీళ్ళ శాసన మండలిలో నా గొంతుకను వినిపిస్తానని నేను తెలియజేస్తున్నాను. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఆ నిరుద్యోగ సమస్య పోవడానికి కోసము నేను శాసన మండలిలో నా వాయిస్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాను. అలానే నన్ను గెలిపిస్తే నేను ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులకి ప్రతి జిల్లాకి ఒక స్కిల్ డెవలప్మెంటు, నియోజకవర్గానికి ఈ లైబ్రరీలు, గ్రంథాలయాలు కూడా నేను సమకూరుస్తాను తెలియజేస్తున్నాను. అలానే చాలామంది ఈ ఉమ్మడి 4 జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఏదైనా కోచింగ్ తీసుకోవాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ హైదరాబాద్ పోయే పరిస్థితి ఉంది. అదే నాలాంటి యువకునికి అవకాశం ఇస్తే ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి సెంటర్స్ని ఇక్కడే వాళ్ళకు ఉచితంగా గవర్నమెంట్ ద్వారా అందించే ఏర్పాట్లకు కూడా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలానే మన సింగరేణి కార్మికుల బిడ్డగా నాకు ఎప్పటి నుంచో మన సింగరేణి ఏరియాలో ఒక డిమాండ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని. నాకు అవకాశం ఇస్తే నేను డెఫినెట్గా ఆ యొక్క మెడికల్ కాలేజ్ ఏర్పాటుకి నా వంతు సహాయం చేస్తానని, కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఎక్కడో నుండి వచ్చి ఇక్కడ గెలిచిన మన ఎమ్మెల్సీ గారు ఈ 4 జిల్లాలో ఎప్పుడు పర్యటించలేదు. అలానే యువకుల సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ ఎలాంటి అసలు 6 సంవత్సరాలు మనకు ఎమ్మెల్సీ ఎవరు అనే పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో పట్టభద్రులు ఉన్నారు. కావున స్థానికునిగా ఈ 4 జిల్లాల్లో ఉన్న సమస్యలపైన పట్టున్న ఒక యువకుడిగా, ఒక హైకోర్టు న్యాయవాదిగా నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశ్రయించవలసిందిగా మన పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఈ 4 జిల్లాల పట్టభద్రులు నేను కోరుకుంటున్నాను. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన వరం ఎన్నికల్లో పోటీ చేయడం. మరి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే గతంలో రాజకీయంగా వాళ్ళని ఏదో బుజ్జగించి వాళ్ళకేదో పదవి ఇచ్చే క్రమం జరిగేది. కానీ భారతదేశంలో 60% యువత ఉన్నది, మన ప్రాంతంలో 60% యువత ఉన్నది. ఒక యువకునిగా మనకు ఎడ్ల రవికుమార్ పటేల్ గారు మన ముందుకు వచ్చింది కాబట్టి యువత మొత్తం మన ఆకాంక్షల మేరకు, మన సంకల్పం మేరకు ఆయనకు మద్దతు ఇవ్వాలి. డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి, ఎలక్టర్లో నమోదైన ప్రతి వాళ్ళు కూడా మన ప్రాంతం నుంచి మన ఆత్మగౌరవం నిలుపుకోవడానికి మరి మొదటి ప్రాధాన్యతగా 5వ నంబర్ సీరియల్ నంబరు మొదటి ప్రాధాన్యతగా మరి వారికి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తూ, మరి ఏదైతే మన రామగుండంలో ఖచ్చితంగా మన రామగుండం బిడ్డగా ఆయన మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి ఆయన ఎంత కృషి చేస్తాడో ఆయనకు వెన్నుదన్నుగా మేము కూడా ప్రజాప్రతినిధులుగా మేము కూడా వారి వెన్నుదన్నుగా ఉంటాము. ఇక్కడ కూడా అందరూ ఖచ్చితంగా మేము విజన్ ఉన్న వాళ్ళం, చదువుకున్న వాళ్ళం, జ్ఞానం ఉన్న వాళ్ళం, రాష్ట్రాలు తిరిగిన వాళ్ళం కాబట్టి మాకు ఒక చీఫ్ సెక్రటరీ, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక కలెక్టర్, జాయింట్ కలెక్టరు ఏదైనా పనులు కానీ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఇక్కడికి ఇండస్ట్రియల్ హబ్ తీసుకురావాలి అనేది పూర్తి స్థాయి అవగాహన ఉన్నది కాబట్టి యువకులందరూ ఆలోచించాలి. ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా అంతరాత్మ సాక్షిగా ఓటేయాలి తప్ప ఏదో బ్లాక్ మెయిలింగ్కి, ఇంకేదో ఒత్తిడికి, ఏదో ఎమోషనల్కి గురై దయచేసి ఓటేయకుండా మన యొక్క ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలని కోరుతున్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో అడ్వకేట్ కడారి సురేష్, తోండ్ల శ్రీనివాస్, భాషబోయిన వాసు, మింగాని అశోక్, ఉప్పల్వాయి రవి, సంజీవ్ కుమార్, తోట సమన్న, గోపీకృష్ణ, దుద్దిల్ల శ్రీనివాస్, గాజుల మల్లేష్, సతీష్ యాదవ్, శివకుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల స్వేచ్ఛ కోసం కావాల్సిన హక్కులను వివరిస్తూ మహిళల్లో చైతన్యం నింపేందుకు గోదావరిఖని కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన ప్రణీత్ కుమార్ సినిమాను తీసి ప్రేక్షకుల మన్ననలు పొందబోతున్నాడు. సీతా ఆన్ ది రోడ్ టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రధానంగా మహిళలు ఇంటా బయట ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వాటిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించే ధోరణిలో కొనసాగే ఈ సీతా ఆన్ ది రోడ్ సినిమాలో కతేరా హకిమి, కల్పికా గణేష్, నేసా, గాయత్రి గుప్తా, ఉమాలింగయ్య ప్రధాన పాత్రలు పోషిస్తుండగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీతా ఆన్ ది రోడ్ సినిమా ట్రైలర్ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా ఆవిష్కరించారు. ఒక మహిళ నిత్యం ఎదుర్కొనే సమస్యలను కళ్ళారా చూసిన వ్యక్తిగా తాను తన కర్తవ్యంగా మహిళా సమాజాన్ని చైతన్యం చేయాలన్న సంకల్పంతో సీతా ఆన్ ది రోడ్ సినిమాను రూపొందించామని ఈ ప్రాంత మహిళా నాయకురాలు, ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి కుమారుడు ప్రణీత్ కుమార్ యారా డైరెక్షన్లో విడుదల కాబోతోంది. అయితే మహిళా సమాజం కోసం, చైతన్యం కోసం ఓ చిన్ని ప్రయత్నంగా రూపుదిద్దుకున్న సీతా ఆన్ ది రోడ్ సినిమాను ప్రజలంతా ఆదరించాలని ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి సినిమా డైరెక్టర్ ప్రణీత్ యారా కోరారు. సినిమా చేయడానికి కారణం మన సొసైటీలో అమ్మాయిల్ని, ఆడవాళ్ళని చూసే విధానం, దానికి నేను రియాక్ట్ అయ్యి నేను చేసిన ఫిలిం ఇది. ఎస్పెషల్లీ మా ఓన్ ఫిలిం ఇండస్ట్రీలో 4 years బ్యాక్ శ్వేతా బాసుప్రసాద్ అనే అమ్మాయి somewhere she got in a brothel or in a prostitution somewhere, and she was being constantly rubbed on TV channels, all everywhere, on Facebook, everywhere, and I felt bad because I come from the same film industry, and I felt like the way her life has been exposed to the people, the way they treated her, it really pinched me very hard, and I wanted to tell something that, you know, no matter what, how a woman lives, nobody has a right to judge them. And the only thing which I want to say that thank you, Prani, to give me opportunity to play as a, what was my name? Sarah in this movie. Thank you so much. ముఖ్యంగా ప్రణీత్ లాంటి కొడుకు ఉండడం చాలా గర్వకారణం. Don't get emotional. I'll appreciate him because ఒక ఆడదాని పేరు మీద, సీత పేరు మీద ఎంత అందమైన సినిమా తీశాడంటే చూస్తే కానీ అది పబ్లిక్కు అర్థం కాదు. అహర్నిశాలు హీరోయిన్లతో పాటు కాకుండా కూడా దాదాపు 30,000 కిలోమీటర్ల పైగానే దినం రాత్రి మొహం కడుక్కోకుండా, ఫుడ్ తినకుండా, స్నానం చేయకుండా అహర్నిశాలు కష్టపడి ఒక మంచి సినిమాని తీసి ఈరోజు జనాల ముందు తీసుకొచ్చాడు. కావున దయచేసి అట్లాంటి సినిమాని మీరందరూ ఈ సినిమాని విజయవంతం చేయించి మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కరింట్లో ఒక అక్క, చెల్లె, తల్లి, భార్య, ప్రతి క్యారెక్టర్ ఈ సినిమాలో చూడొచ్చు. బాధ్యత గల గుర్తింపు సంఘం వైఫల్యం వల్లనే సింగరేణిలో కార్మికులకు అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయని ఏఐటీయూసీ నేత వై గట్టయ్య విమర్శించారు. అయితే ప్రస్తుతం నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించబోతున్న సింగరేణి కార్మికులకు ఆశించిన లాభాల వాటాతో పాటు గుర్తింపు ఉండేలా ప్రోత్సాహక బహుమతిని ఇవ్వాలని డిమాండ్ చేసిన గట్టయ్య యువ కార్మికులంతా హక్కుల సాధనకై పోరాడే పంథా వైపు ఆలోచన చేయాలని సిటీ న్యూస్లో పిలుపునిచ్చారు. మరో 15-20 రోజుల్లో సింగరేణి వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధించబోతున్న నేపథ్యంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార విషయంలో బాధ్యత గల కార్మిక సంఘాలు అవలంబిస్తున్న తీరుపై మనతో స్పందించేందుకు ఏఐటీయూసీ నేత వై గట్టయ్య సార్ సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. దాదాపుగా మరో 20 రోజుల లోపు వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించబోతున్న సింగరేణి నేపథ్యంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో బాధ్యత గల సంఘాలు వ్యవహరిస్తున్న తీరును ఒక ప్రతిపక్ష ఏఐటీయూసీ లీడర్గా మీరేమంటారు సార్? మేనేజ్మెంటు సింగరేణి కార్మికులని చెప్పడం జరుగుతున్నది, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పి.
అసలు మొట్టమొదటి నుంచి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి లక్ష్యాన్ని అవసరమైతే లక్ష్యాన్ని మించిన ఉత్పత్తిని సాధించడం అనేది జరుగుతున్నది. సింగరేణి కార్మికులు వాళ్ళు కష్టపడుతున్నారు, ఉత్పత్తిని సాధిస్తున్నారు, లాభాలని కూడా సాధించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ కార్మికులని వాళ్ళ సమస్యల పరిష్కారంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎవరైతే ఇవాళ గుర్తింపు సంఘంగా ఉన్నారో వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి కార్మికుల్లో మరింత నిరుత్సాహంతో కోపంతో వాళ్ళు మేము మైన్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు, సార్ మా సమస్యలు పరిష్కారం కావడం లేదు, కనీసం మీరన్నా మళ్ళా ఈ ఎన్నికల్ని తొందరగా పెట్టించేటువంటి ఏర్పాటు చేయండి అని కార్మికులు మమ్మల్ని కోరడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ ప్రొడక్షన్ కనుక చూసినట్లయితే పని భారం పెరిగినా కార్మికుల సంఖ్య తగ్గుతున్నప్పుడు కూడా నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నాం. కార్మిక వర్గం కోసం ప్రోత్సహించేందుకు యాజమాన్యం పరంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తారు? వాస్తవంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు సింగరేణిలో ఉత్పత్తిని సాధిస్తూ ఉన్నారు. సాధించడంతో పాటుగా వారు కష్టపడుతూ ఉన్నారు. ఇవాళ ఈ సింగరేణి సంస్థని కాపాడుకోవాలి అనేటువంటి దృఢమైన సంకల్పంతో ఉన్నారు. కానీ వారి సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ, రెండవది కార్మికుల సమస్యల పరిష్కారం కాకపోయినప్పటికీ ఇవాళ ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు కార్మికులు. ఈ సంస్థ మనది, దీన్ని కాపాడుకోవాలి, దీన్ని రక్షించుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా ఉన్నారు. కానీ ఎవరైతే బాధ్యత కలిగినటువంటి సంఘం ఉన్నదో, అందులో గుర్తింపు సంఘంగా 6వసారి ఎన్నికలు జరిగినటువంటి ఎన్నికల్లో మరి గెలిచినటువంటి సంఘం వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ వీళ్ళంతా కూడా, డిప్యూటీ సెక్రటరీ వీళ్ళంతా కూడా ఉత్తరాలు రాయడం జరిగింది. మా దగ్గర ఉత్తరం ఉన్నది. అన్ని ప్రస్తుతం 65 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించబోతున్న సింగరేణి కార్మికులను ప్రోత్సహించాలంటే యాజమాన్యం ఏ మూమెంట్ తీసుకుంటే బాగుంటుంది? యాజమాన్యం అసలు తోని మాట్లాడేవాళ్ళు లేరే నా బాధ. ఇప్పుడు యాజమాన్యంతో మాట్లాడే యాజమాన్యానికి ఏం చెప్పాల్సుకుంటారు? గతంలో ఏ రకంగానైతే సింగరేణి కార్మికులు అనుకున్న ఉత్పత్తి కంటే ఎక్కువ సాధించినా, అనుకున్న ఉత్పత్తిని సాధించినప్పుడు వారికి ఏదో ఒక రకమైనటువంటి ఉత్సాహపరిచే దానికోసం వాళ్ళకు బహుమతులు ఇచ్చేవాళ్ళు. రెండవది వాళ్ళకి ఎలాంటి ఇది లేకపోయినా కూడా ఇవాళ మరి పనిచేయడం జరుగుతుంది. కానీ వాస్తవంగా సమస్యలు పెరిగిపోయినాయి. అందులో ప్రత్యేకించి కారుణ్య ఉద్యోగాల పేరుతోని మోసం చేసుకుంటూ రావడం జరిగిందని. కారుణ్య ఉద్యోగానికి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, కానీ మమ్మల్ని మాత్రం మరి మెడికల్ బెనిఫిట్ చేసే పరిస్థితి లేకుండా వాళ్ళు వదిలిపెడతా ఉన్నారు. లేదా అంటే కొంతమందిని చేసి అట్లా సర్ఫేస్ జాబ్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సర్ఫేస్ జాబ్ ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా మా పిల్లలకి వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే కారుణ్య ఉద్యోగాలు ఉన్నాయో అవి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ కార్మికుల్లో ఒక్కసారి ఇక్కడ గతంలో గుర్తింపు సంఘంతో పాటు ప్రతిపక్ష సంఘాలన్నీ వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తే లాభాల వాటా కావచ్చు, ప్రోత్సాహకర బహుమతులు కానీ అనేక సందర్భాలలో అనేక రకాల ఆందోళన చేస్తే స్పందించే యాజమాన్యం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. యాజమాన్యం ప్రభుత్వం కలిసి ఏదో ఒకటి ఇస్తామని ముందే ప్రకటిస్తుంది, డిమాండ్ అయిపోతుంది. ఇదే నేపథ్యంలో ముందుగా ఏఐటీసీ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించబోతున్న కార్మిక వర్గానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినటువంటి వాళ్ళకు ఏదో 1% 2% లాభాల వాటాన్ని పెంచుతున్నామని ఏదో చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ అసలు కష్టానికి లేదా వాళ్ళ శ్రమకి తగినటువంటి ఇది కాదు వాళ్ళు ఇచ్చేటువంటి 1%, 2% అందుకోసమని ఇవాళ ఈ పర్సంటేజ్ అనేటువంటిది ఇవ్వడంతో పాటుగా ఇంకా ప్రజెంట్ ఇవి చేయాలి. వాళ్ళకి ఏదన్నా లక్ష్యాన్ని సాధించారు కాబట్టి బహుమతులు, గిఫ్టులు అటువంటి గతంలో ఇచ్చారు. సైకిళ్ళు ఇచ్చారు, తర్వాత బంగారం ఇచ్చారు, వాచ్లు ఇచ్చారు,
అనేక రకమైనటువంటి సామాగ్రి ఇచ్చారు. వంట సామాగ్రి, కూలర్, వాటర్. ఈసారి స్పెషల్గా ఏఐటీసీ ఏమన్నా సూచన చేయదలుచుకున్న అంశంపై మేము ఒకటే చెప్తున్నాం, వారి నిజంగా కార్మికుల్ని మరి ఉత్సాహపరిచే విధంగా మీరు వాళ్ళని అడగాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఇవాళ వాళ్ళు అక్కడికి పోయి ఎవరు మేనేజ్మెంట్ తరఫున అడిగేదానికి ధైర్యం వాళ్ళకి ఎవరికీ లేదు. రెండవది, ముఖ్యమంత్రి దగ్గరికి పోయేటువంటి వాళ్ళైతే వాళ్ళ పెద్ద నాయకత్వంలో కూడా ఎవరు కనబడడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కార్మికుల్ని ఒంటరిగా చేయడం అనేటువంటిది కాదు. మాకు గత 60-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సింగరేణి పరిస్థితులు మేము వాళ్ళ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అటువంటి పరిస్థితి మరి వాళ్ళకి కావాలని చెప్పేసి అంటే కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే యూనియన్లు లేని పరిస్థితిని ఇవాళ మరి మేనేజ్మెంట్ సృష్టించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. యూనియన్లు లేకుండా అసలు కార్మికులు మరి వాళ్ళు చెప్పిన దాన్ని అమలు పరిచేటువంటి పద్ధతుల్లో మేనేజ్మెంట్ లేకుండా ఉంటే ఈ సంస్థ పురోగతి చాలా కష్టం. ఇప్పుడు వచ్చినటువంటి యువకులకి వాళ్ళు ఏదో చెప్తూ ఉన్నారు, కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగులు. మేము వారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం, కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగులకి, నాయనా మీరు ఎవరైతే కొత్తగా సింగరేణికి వచ్చిండ్రో, సింగరేణిలో ఏదో దానం ధర్మంతోనో లేకుంటే అడుక్కుంటే ఇచ్చేటువంటి పద్ధతి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకోసం డిమాండ్ చేసి మనం ఈ యొక్క సింగరేణి యాజమాన్యాన్ని మరి మనం అడగాల్సిన పరిస్థితి ఉన్నది. అడగాలి, మనం సాధించుకోవాలంటే ఈ ప్రభుత్వపరమైనటువంటి యూనియన్లు కార్మిక సమస్యలు పరిష్కారం చేయలేవు అనేటువంటిది గతంలో నిరూపణ అయింది. ఇప్పుడు అదే పద్ధతుల్లో నడుస్తూ ఉన్నది. ప్రధాన బాధ్యత గల గుర్తింపు సంఘం కూడా చెప్తుందంటే, జాతీయ సంఘాల అనాలోచిత విధానం వల్ల ఈరోజు సింగరేణిలో మెడికల్ పేర 2000 రూపాయలు రికవర్ అవుతుందని ఒక విమర్శ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో మీరేమో ఇక్కడ సంఘం వైఫల్యం వల్లే ఇది రికవర్ అవుతుందంటారు కదా, దీన్ని ఒక స్పష్టంగా కార్మిక వర్గానికి ఏం చెప్పవచ్చు? అసలు అవగాహన లేనటువంటి నాయకత్వం ఈనాడు వీళ్ళ దగ్గర ఉన్నది. ఎవరి దగ్గర? టీబీజీకేఎస్ యూనియన్లో ఉన్నది. అవగాహన లేకుండా చిన్న చిన్న నాయకులు కూడా 2000 రూపాయలు అవి 5 జాతీయ సంఘాలు అవి చేయడం జరిగింది, వాళ్ళు చేయబట్టే రికవరీ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. అది కరెక్ట్ కాదు. 5 జాతీయ సంఘాలు చేసిన మాట వాస్తవం, దాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కిపోవడం లేదు. కానీ దాంట్లో చదవండి, సర్కులర్లో చాలా స్పష్టంగా రాసి ఉన్నది. ఇది కోల్ ఇండియా కోల్ ఇండియాలో వాళ్ళు మాట్లాడుకొని చేసుకున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఇక్కడ కూడా వాళ్ళు మేనేజ్మెంట్తో మాట్లాడి దాన్ని 2000 రూపాయలని మరి లేకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 40,000 రూపాయలు కట్టాలి కార్మికులకి లాభం అనేటువంటిది తెలిసే 5 జాతీయ సంఘాలు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మరి దాన్ని మాట్లాడి చేసుకున్నారు. అక్కడ వాళ్ళకు ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ సింగరేణిలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి, గుర్తింపు సంఘంగా మీరు ఉన్నారు కాబట్టి మీరు దాన్ని పరిష్కరించే బాధ్యతని మర్చిపోయి ఎవరి మీదనో నెపం వేయాలి, ఎవరు వేస్తున్నారు జాతీయ సంఘాలపైన నెపం వేసి మరి కాలం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. చివరిగా చెప్పండి, 4 సంవత్సరాల కోసం గుర్తింపు సంఘ ఎన్నికల్లో పోటీ పడ్డ ఏఐటీసీ ఈరోజు 2 సంవత్సరాల కాల పరిమితిలోనే ఎన్నికలు నిర్వహించాలని మళ్ళీ డిమాండ్ను ఒక తెరపై తీసుకురావడాన్ని అది సబబు అని మీరు భావిస్తున్నారు? సబబు ఎందుకంటే మొట్టమొదటిసారి ఎన్నికలు 98లో పెట్టినప్పుడు, ఆ తర్వాత 2001లో పెట్టినప్పుడు 2 సార్లు ఇవాళ 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపడం అనేటువంటి జరిగింది. ఇవాళ 3వసారి వచ్చేసరికి ఐఎన్టీసీ ఉండే ఇదే వెంకట్రావు గారు ఎవరైతే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడో ఆయనే గెలిచిన తర్వాత 4 సంవత్సరాలకు పెంచడం అనేటువంటి జరిగింది. ఇది ఎన్నికలకు ముందు 4 సంవత్సరాలు అనేది ఎవరికి చెప్పలేదు. తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాలు వాళ్ళు చేశారు కాబట్టి ఆ తర్వాత 4 అయింది. ఇప్పుడు అందరం కలిసి అడిగాం, 2 సంవత్సరాలు అన్నాం. దీనిపైన ఢిల్లీలో చర్చలు జరిగినాయి, ఇక్కడ హైదరాబాదులో చర్చలు జరిగినాయి. ఆఖరకు ఆనాడు మరి కేంద్ర కార్మిక మంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు 2 సంవత్సరాలకే ఇది చేయాలని చెప్పేసి అని. అందుకోసమని 2 సంవత్సరాలకి మాత్రమే ఈ ఎన్నికలు ఉండాలి. కాల పరిమితి లోపలనే సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరపాలని చెప్పేసి ఐటీసీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
బాధ్యత గల గుర్తింపు సంఘం వైఫల్యం వలన ఈరోజు సింగరేణిలో కార్మికులకు అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పుడు మనకు ఏఐటీసీ నేత వై గట్టేశ్వర్ విమర్శిస్తున్నారు. ఇదే నేపథ్యంలో వార్షిక బొగ్గుత్పత్తి లక్ష్యాన్ని సాధించబోతున్న కార్మికులకు ఆశించిన స్థాయిలో లాభాల వాటాతో పాటు ప్రోత్సాహకర బహుమతి ఇవ్వాలని గట్టేశ్వర్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో యాజమాన్యం ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూద్దాం. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యం, సిటీ న్యూస్, గోదావరికని. సెంటినరీ కాలనీలోని సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ద్వాదశ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గత 2 రోజులుగా ఆలయంలో రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ పూజలను నిర్వహించి ఆదివారం సాయంత్రం సెంటినరీ కాలనీలోని జోన్ 2 వద్ద గల రామలక్ష్మణ్ గణేష్ మండపం వద్ద సాయిబాబా ఉత్సవ విగ్రహానికి చందనోత్సవం పూజలను ఆలయ వేద పండితులు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా కృప పొందారు. అంతకుముందు మహిళలు కోలాట నృత్యాల మధ్య స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం రామగుండం తహసీల్దార్ సిహెచ్ రామచంద్రయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు గౌరక్క గారి శ్రీనివాస్ మాట్లాడుతూ సిపిఎం, సిపిఐ, సిఐటియు తదితర ట్రేడ్ యూనియన్ పోరాటాల ద్వారా చట్టసభల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ఏర్పాటు జరిగినప్పటికీ సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుండి ఉపాధి కోసం వచ్చిన కార్మికుల వల్ల ఇక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి అవకాశాలు రావడం లేదని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని, అదేవిధంగా కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కనీస వసతులు, రామగుండం స్టేషన్ మజీద్ టర్నింగ్, ఎన్టీపీసీ, గోదావరికని ఓల్డ్ అశోక్ టాకీస్ ఏరియాలు ఏర్పాటు చేయాలని కోరారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వేలాది మంది ఉపాధి అవకాశాలు లేక ఈ భవన నిర్మాణ రంగాన్ని ఎంచుకొని శ్రామికులుగా తయారయ్యి జీవనం సాగిస్తున్నారు. ఈ రంగంలో తాపి మేస్త్రీలు, సెంట్రింగ్ మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, శానిటరీస్, పెయింటర్స్, కార్పెంటర్స్, ఇటుకబట్టి కార్మికులు, క్వారీ కార్మికులు, ఇలా వివిధ రకాల 54 రకాల కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ కార్మికులకు ఈ సిఐటియు ట్రేడ్ యూనియన్ పోరాటాల ఫలితంగా సిపిఎం పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు చట్టసభల్లో తీర్మానించి భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయించారు. ఆ సంక్షేమ బోర్డులో కూడా ఈ కార్మికులకు సంక్షేమ పథకాలు సరిగా అందడం లేదు. అంతేకాకుండా దూర ప్రాంతాల నుండి వస్తున్న కార్మికుల వలన స్థానిక కార్మికులకు ఉపాధి అవకాశాలు చాలా వరకు తగ్గిపోయినాయి. ఈ కార్యక్రమంలో గుండు కనకయ్య, తుంగపెండి మల్లేష్, సామల హనుమంతు, గంగోజీ శ్యామ్, తన్నీరు అంజయ్య, ఎం రామాచారి, గీట్ల లక్ష్మారెడ్డి, శ్రీను మేస్త్రి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో ఆదివారం రాత్రి భర్త చేతిలో భార్య లక్ష్మి దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా సంఘటనా స్థలానికి రామగుండం సిఐ స్వామి, ఎన్టీపీసీ ఎస్ఐ శంకరయ్య చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.